ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి విజయసాయిరెడ్డి చంద్రబాబుకి అనుకూలంగా పనిచేస్తున్నారు, అనుకూలంగా మాట్లాడుతున్నారని చెప్పి అన్న సంగతి తెలిసిందే. మరి దీనిపైన విజయసాయిరెడ్డి స్పందించారు. ఏ విధంగా స్పందించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్ బ్రహ్మం గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. విజయసాయిరెడ్డి, నేను ఎప్పటికీ కూడా మారను, నువ్వే పదవి వచ్చిన తర్వాత మారిపోయావు, నేను విశ్వసనీయత కోల్పోయే వ్యక్తిని కాదు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, నేను ఎవరికి కూడా భయపడను, ఇటువంటి వ్యాఖ్యలన్నీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. సార్ అసలు మొన్న ప్రెస్ మీట్కి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్నారో విజయసాయిరెడ్డి చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నారు అని, వాటి అన్నిటికీ కొంచెం ఘాటుగానే స్పందించారని చెప్పొచ్చు. ఏమంటారు విజయసాయిరెడ్డి వ్యాఖ్యల పట్ల? గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే జగన్మోహన్ రెడ్డి భుజాలు అనుకుంటున్నాడు. అట్లాగే విజయసాయిరెడ్డి కూడా నేను బట్టలు ఎప్పిస్తా అన్నాడు, సగం ఎప్పిస్తాను అన్నాడు, సగం మంది నిరికిచ్చాడు. అసలు బట్టలు ఎప్పిస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పటికి ఇక్కడ విజయసాయిరెడ్డి నేపథ్యం ఒకసారి మనం చూసుకుంటే ఇవాటికి కూడా జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగానే పనిచేస్తున్నాడు, ఆయనకి వంగే పనిచేస్తున్నాడు. గత 4 దశాబ్దాలుగా ఆ వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి ఆ కుటుంబానికి ఆడిటర్గా పనిచేస్తున్నాడు విజయసాయిరెడ్డి. వాళ్ళ దోపిడీకి, వాళ్ళ అక్రమాలకి నిలువెత్తు సాక్ష్యం విజయసాయిరెడ్డి. ఇప్పటికి అదే పందా కొనసాగిస్తున్నాడు. నాడు రాజారెడ్డికి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి, మొన్న జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా వ్యవహరిస్తూ చేయకూడని పనులని చేసి తన చదువుని తాకట్టు పెట్టి మరి వాళ్ళకి ఒడిగం చేశాడు. లక్షల కోట్లు సంపాదించి పెట్టాడు వాళ్ళకి. వాళ్ళు చేసిన అక్రమాలన్నింటిలో కేసులు పెట్టడం మొదలుపెడితే ఏటు విజయసాయిరెడ్డి, A1 జగన్మోహన్ రెడ్డి అయితే ఆ తర్వాత వచ్చిన కేసులన్నింటిలో A2 విజయసాయిరెడ్డి. ఇవాళకి విజయసాయిరెడ్డికి వాస్తవాలు చెప్పడానికి భయం. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఎపిసోడ్, సొంత బాబాయిని కడతెరిచినాడు, నన్ను కడతెరుస్తాడు అన్న భయంతో వాస్తవాలు బయట పెట్టట్లా. కాస్త కొంచెం తెలివితేటలు ఉండి CA చదువుకున్నాడు కాబట్టి మెలికలు పెట్టి వదిలేస్తున్నాడు ఎక్కడికక్కడ. అంటే విడమర్చి చెప్పకుండా రాజ్ కసిరెడ్డి పేరో మిథున్ రెడ్డి పేరో చెప్పి తప్పుకుంటున్నాడు. అంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు బయటకు వస్తే నేను చెప్పడం ఎందుకు, నేను బయటపడి నాకు నేను ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో నర్మగర్భంగా వ్యవహరిస్తున్నాడు. బయటికి ఎందుకు వచ్చాడు అంటే వాళ్ళ దోచుకున్న దోపిడీలో విజయసాయిరెడ్డికి వాటాలు ఇవ్వాల పక్కన పెట్టారు, రాజకీయంగా పక్కన పెట్టాడు. ఆఖరి ఎత్తుగా నెల్లూరు ఎంపీగా సీట్ ఇచ్చి పైసా ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా విజయసాయిరెడ్డికి ఉన్న ఆస్తులను అమ్మించి మరీ ఎలక్షన్లో ఖర్చు పెట్టించాడు. అక్కడితో విజయసాయిరెడ్డి కేల్ కథం. ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పచెప్పాడు, ఆ బాధ్యతల నుంచి కూడా పక్కన తప్పించాడు. ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పచెప్పించి దోచుకున్నదంతా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో అతనికి వాటాలు గిట్టినట్టు లేవు. కూతురు పేరిట అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు, హైకోర్టు చివాటు పెట్టింది. పునాదులతో సహా కాంపౌండర్లు పెకిలించి వేశారు. ఈ జరుగుతున్న నేపథ్యంలో అధికారాన్ని ఒకటొకటి తగ్గించుకుంటూ వచ్చి అవమాన పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయినా ఎదురు తిరిగి మాట్లాడలేని పరిస్థితి విజయసాయిరెడ్డిది. దాని అంతటికి మూల కారణం వైఎస్ వివేకానంద రెడ్డి ఎపిసోడ్. ఎవడన్నా నిజం చెప్తే, వీళ్ళు ఎవరు నిజం చెప్పినా అదే పరిస్థితి వస్తుందన్న భయం అందరికీ ఉంది. అందుకే ఈ కేసు ఇలా సాగుతూ ఉంది. ఇప్పుడు ఆఖరి ఎట్టగలిగితే మిథున్ రెడ్డిని బయటపెట్టారు కదా, A4 చేశారు ప్రమోషన్ ఇచ్చి. మిథున్ రెడ్డి నిజాలు ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఈ లక్షల కోట్ల సంపదను ఎక్కడ తీసుకెళ్ళి దాచారనేది రేపు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చెప్తే అల్టిమేట్గా సెకండ్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం. జగన్మోహన్ రెడ్డికి ఎంత చేరింది, భారతిరెడ్డికి ఎంత సొమ్ము చేరింది అనేది తేటతలం అయిపోద్ది. ఇంకా వారం రోజులు 10 రోజులు. జూన్ లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది. ఆ అరెస్ట్ నుంచి తప్పుకోవడానికో లేదా అరెస్ట్ని ప్రజల నుంచి తప్పించడానికో, ఆ వార్తలు ప్రజలు చూడకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి సూపర్ 6 అంటాడు, అమరావతి అంటాడు, పోలవరం అంటాడు, పిచ్చి పిచ్చి మాటలు మాడతాడు. అమరావతికి తెలంగాణ సెక్రటేరియట్కి పోలుస్తాడు. తెలంగాణ సెక్రటరీకి అమరావతి సంబంధం ఏముంది? అదేమో నవ్వే రాజధాని, నవ్వే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కట్టిన రాజధాని, దానికి సంబంధం ఏముంది? ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ హైదరాబాద్. దాంట్లో ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు, 600 కోట్లు 700 కోట్లు అయింది. దానికి దిక్కుమాల రిషికొండ ప్యాలెస్కి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఉండేది నలుగురు కోసం 700 కోట్ల రూపాయలు కాగలేశాడు. ఇది 700 కోట్ల రూపాయలు కట్టాడు. దీనికి సమానం చెప్పాలి కదా. మరి అమరావతి మీద ఏడిపోయేందుకు నీకు జగన్ రెడ్డికి ఏడవలసిన అవసరం ఏంటి? అమరావతి అద్భుతంగా నిర్మించుకుంటే నీకు వచ్చిన బాధ ఏంటి? నువ్వు తగలబడే యలంక ప్యాలెస్ 35 ఎకరాల్లో ఉంటుంది. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు దానికి? ఉండే నలుగురికి అన్ని రూములు ఎందుకు? 400 రూములు అంట. దాంట్లో ఏం చేసుకుంటావు నువ్వు 400 రూముల్లో? నువ్వు ఉండే ప్యాలెసే నువ్వు అంత గొప్పగా కట్టుకున్నప్పుడు ప్రజా రాజధాని, కొత్త రాజధాని,
ప్రపంచాన్ని ఆకర్షించే రాజధాని ఎంత అద్భుతం కట్టుకుందామని ఉంటుంది ఎవరికైనా. అంటే ప్రజలు తెలియదు అనుకుంటున్నాడా? ఇవన్నీ ఆ మద్యం కేసు నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి వాగే పిచ్చివాగుళ్ళు, అంతకంటే ఏం లేదు. సార్, ఇక్కడ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ నుంచి కూడా విజయసాయి రెడ్డి, రాజు రెడ్డి పేరే చెప్పారు, మిథున్ రెడ్డి పేరు అప్పుడప్పుడు చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు? ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయటం. నువ్వు నా పేరు బయట పెట్టద్దు, బయట పెడితే బాబాకి ఏమైందో నీకు అది అవుతుందని చెప్పి ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అట్లాగే విజయసాయి రెడ్డి కూడా బయట పెట్టట్లేదు కదా, తనేం బయట పట్టట్లా. కాకపోతే ఈ కేసులో ఇంకా లోతుకు ఇరుక్కోకుండా తెలివిగా రాజ్యసభకు రాజీనామా చేసి సగం చెప్పి సగం చెప్పకుండా తప్పిస్తుతున్నాడు. అప్రూవర్గా మారి ఒక రకంగా అప్రూవర్గా మారిపోయినట్టే. అప్రూవర్గా మారిపోయింటే పూర్తి నిజాలు వాస్తవాలు బయట పెడితే ఇంత దూరం రాదు, ఇన్ని రోజులు నిరీక్షించాల్సిన పని లేదు, మొత్తం అందరూ అరెస్ట్ అయిపోయేవాళ్ళు. ఈ పాటికి నర్మగర్భంగా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. విజయసాయి రెడ్డి మీరన్నట్టుగా రాజారెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి ఆడిటర్గా పనిచేశారు. ఒకవేళ నిజంగా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటపెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఏం చేయలేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్టెడ్గా మాట్లాడుతున్నారంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి ఇంకా విజయసాయి రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. పార్టీ కోసం పనిచేశాడు, కష్టపడ్డాడు. పార్టీ కొనుక్కొని దగ్గర నుంచి, పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంతది కాదు, అతను ఒక నల్గొండ అతనిది, అతని దగ్గర కొనుక్కున్నాడు. పార్టీని కొనుక్కోవడానికి ఒక రకంగా బ్లాక్ మెయిల్స్ గుంజుకున్నాడు. ఆ పార్టీ నిర్మాణం దగ్గర నుంచి ఆ పార్టీ గెలిచే వరకు విజయసాయి రెడ్డి పాత్ర తీసేవే దగ్గర ఏం కాదు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి అతని మీద సానుభూతి ఉంది. ఆ కొద్ది మందికి కూడా ఆ సానుభూతి ఉండకూడదు, ఆ సానుభూతిని తుడిపేయాలనే ఉద్దేశంతో ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నాడు విజయసాయి రెడ్డిని. చేసుకుంటా ఈ మద్యం వ్యాపారంలో పేరు బయటకు వస్తుంది కాబట్టి సొంత పార్టీ నేతల కార్యకర్తలు కూడా చీకొడుతున్న నేపథ్యంలో దానంతా విజయసాయి రెడ్డి మీద డైవర్ట్ చేయడం కోసం విజయసాయి రెడ్డి పేరు ఇస్తామన్నాడు. మరి మొత్తానికి ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయి అంటారు? జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి పైన, విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన. ఇప్పుడు అనుకున్నది ఏంటంటే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఒకటే, ఎవరు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి అందరూ అంటున్నారు. మరి మీరేమంటారు? వాళ్ళు చదువుకున్న తెలివితేటలనే ఈ మద్యం కేసులో ఉపయోగిస్తున్నారు, ఈ అక్రమాలకి వాడుకుంటున్నారు. ప్రజలకైతే ఉపయోగపడలా, వాడుకోవాలా. విజయసాయి రెడ్డి సగం చెప్పి సగం చెప్పకపోయినా, ఎవడు ఏం చెప్పినా చెప్పకపోయినా సిట్ మొత్తం బహిర్గతం చేస్తుంది కేసుని. అందరూ అరెస్ట్ కాక తప్పదు. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా ఈ కేసులో ఇరుక్కుంటారు. వాళ్ళు కూడా జైలు పాలు కావాల్సిందే. వాళ్ళేం అతిథులు కాదు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది, కేసీఆర్ గారు అమ్మాయి కవిత కూడా అరెస్ట్ అయింది ఆ కేసులో. వాళ్ళే అరెస్ట్ అయినప్పుడు వీళ్ళెంత 1,50,000 కోట్ల రూపాయలు ప్రజల రక్తాన్ని తాగి సంపాదించారు డబ్బంతా. అది వ్యవస్థలు చూస్తూ ఎందుకు ఊరుకుంటాయి? ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? ప్రభుత్వాలు ఎందుకు ఊరుకుంటాయి? అంత దారుణంగా ప్రజల రక్తమాంసాలు తిని అన్ని లక్షల కోట్లు కొట్టేసి ఇవాళకి ప్రజలను భ్రమింపజేద్దాం అనుకుంటే కుదరదు. అట్లాగే సొంత పార్టీ నేతల కార్యకర్తలు కూడా ఇవాళ వినే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ కాబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డితో పాటు భారతిరెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతుంది అనేది త్వరలో తెలుస్తుంది మనకి. మరి మొత్తానికి లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి సగం చెప్పినా చెప్పకపోయినా సిట్ అధికారులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారని, ఈ కేసులో మరి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన సతీమణి భారతిరెడ్డి కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.